డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ప్రైవేట్ కాలేజీల చర్చలు సఫలమయ్యాయి. రేపటి నుంచి ప్రైవేట్ కాలేజీలు తెరుచుకోనున్నాయి. విడతల వారీగా ఫీజు బకాయిల చెల్లింపునకు అంగీకారం తెలిపింది ప్రభుత్వం. 3 రోజుల్లో 600 కోట్ల విడుదలకు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో బంద్ను విరమించుకుంటున్నట్లు ప్రైవేట్ కాలేజీలు ప్రకటించాయి. ఇష్యూకి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. విజయ్ మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. విజయ్, ప్రైవేట్ కాలేజీలతో భట్టి చర్చలు సఫలమైనట్లు తెలుస్తోంది, ఏంటి అప్డేట్స్? ఎస్ సౌజన్య, ఫీ రియంబర్స్మెంట్ చెల్లింపుల విషయంలో గత కొన్ని రోజులుగా కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రైవేట్ కాలేజీల యజమానులతోనే అనేక సార్లు చర్చలు జరిపింది. చర్చలు జరిపినప్పటికీ ఫీ రియంబర్స్మెంట్ కు సంబంధించి కొన్ని ఎక్కువ నిధులు కేటాయించాలని చెప్పి ప్రైవేట్ కాలేజీల యజమానులు అడిగాయి. అయితే ప్రభుత్వం కూడా దీనిపైన గత కొన్ని రోజులుగా కూడా కాలేజీల యజమానులతో చర్చలు జరుపుతున్నది. ఈ రోజు ముఖ్యంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డితోని ప్రైవేట్ కాలేజీల యజమాన్యాలు కూడా భేటీ అయినాయి. ఎందుకంటే గత 5 రోజుల నుంచి కూడా వీళ్ళు సమ్మె పాటిస్తున్నారు. ఫీ రియంబర్స్మెంట్ కు సంబంధించి ప్రభుత్వం ప్రకటన చేయాలంటూ వాళ్ళు కూడా కొంత నిరసన తెలుపుతున్న తరుణంలో ఇటు విద్యార్థులకు కానీ ఇటు కాలేజీలకు కూడా నష్టం కలుగుతుంది. అదేవిధంగా మనం ఇందాక చూసాం, సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిపైన స్పందించడం జరిగింది. విద్యార్థులకు నష్టం కలిగించే విధంగా కాలేజీలు వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవంటూ కూడా సీఎం చెప్పిన తరుణంలో వెంటనే డిప్యూటీ సీఎం కానీ అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితోని కాలేజీలకు సంబంధించిన యజమాన్యాలు భేటీ అయినాయి. దీంట్లో కాలేజీలు అడిగినటువంటి డిమాండ్లు అన్నిటిపైన కూడా దాదాపు 2 గంటల పాటు ఇటు డిప్యూటీ సీఎం మంత్రి కోమటిరెడ్డి కూడా చర్చించడం జరిగింది. ఈ చర్చల అనంతరం కాలేజీలకు సంబంధించి 1500 కోట్లు కాలేజీలు అడిగినట్టు డిప్యూటీ సీఎం చెప్పారు. అయితే గతంలోనే కాలేజీలకు 600 కోట్లు చెల్లించామని, మరో 300 కోట్లు కొన్ని రోజుల్లోనే క్లియర్ చేస్తామని చెప్పి కూడా కాలేజీలకు హామీ ఇవ్వడం జరిగింది. ఇక ఫీ రియంబర్స్మెంట్ కి సంబంధించి కూడా ఇది ఇప్పటిది కాదు, గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయినటువంటి బకాయిలు కూడా కొన్ని వేల కోట్లు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ పెండింగ్ లో పోయడం, కాలేజీలకు సంబంధించి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొన్న తరుణంలో ఇటు ప్రభుత్వం కూడా దీనిపైన సానుకూలంగా స్పందించింది. మొత్తంగా కూడా ఫీ రియంబర్స్మెంట్ కు సంబంధించి భవిష్యత్తులో ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని కూడా రూపొందిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు డిప్యూటీ సీఎం చెప్పారు. ఇప్పటికే ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. రీసెంట్ గా మనం చూసాము, కొద్ది రోజుల క్రితమే ఫీ రియంబర్స్మెంట్ పైన ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. దీనిపైన కూడా ఈ కమిటీ విధానాలన్నీ ఖరారు చేసి ఇక భవిష్యత్తులో ఒక బ్యాంకింగ్ సిస్టమ్ విధానంలో కూడా ఫీ రియంబర్స్మెంట్ కాలేజీలకు చెల్లించాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక సమ్మెకు సంబంధించి, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వారు పెట్టినటువంటి డిమాండ్స్ ను పరిష్కరిస్తుందని చెప్పడంతో సమ్మెకు సంబంధించి పూర్తి స్థాయిలో రేపటి నుంచి విరమిస్తున్నాము, కాలేజీలకు సంబంధించి యథావిధిగా కొనసాగుతాయి. కొంత ఈ 4-5 రోజుల్లో ఉండేటువంటి పరీక్షలు పోస్ట్ పోన్ కావడం జరిగింది. వాటిపైన సంబంధిత అఫిలియేటెడ్ యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో, జేఎన్టీయూ కానీ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి అధికారులతో మాట్లాడి ఆ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేస్తామని చెప్పారు. అదేవిధంగా కొన్ని వ్యాఖ్యలు మమ్మల్ని కావాలని చెప్పి తప్పుదో పట్టించాయి కొన్ని మీడియా సంస్థలు అంటూ కూడా ప్రైవేట్ కాలేజీల యజమాన్యాలు కూడా ఈ రోజు బట్టి ముందర వివరించినట్టు తెలుస్తుంది. మేము మాట్లాడింది ఒకటైతే కొన్ని ఛానల్స్ లో కానీ కొన్ని మీడియా సంస్థలలో మా మాటలను వక్రీకరించారంటూ కూడా ఫతీకి సంబంధించి ప్రైవేట్ యజమాన్యాలకు సంబంధించినటువంటి సంఘం అధ్యక్షుడు రమేష్ కూడా స్పష్టం చేశారు. మొత్తంగా కూడా కాలేజీలకు సంబంధించి ఏదైనా ఉన్నా ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది. అనవసరమైనటువంటి సమ్మెలు కానీ ధర్నాలకు వెళ్లి విద్యార్థుల భవిష్యత్తుతోనే ఆడుకోవద్దంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది. దాంట్లో భాగంగానే ఇటు డిప్యూటీ సీఎం భట్టి కానీ మంత్రి కోమటిరెడ్డి సమావేశం అయ్యారు. సమావేశం కూడా ఇందాకనే ముగిసింది. ఇప్పుడే ఫతీకి సంబంధించినటువంటి ప్రకటన కూడా కాలేజీల యజమాన్యాలు కూడా చేయడం జరిగింది. సమ్మెను పూర్తి స్థాయిలో విరమిస్తున్నాం, ఇక భవిష్యత్తులో ఎటువంటి ఆందోళనలు ఉన్నావు, విద్యార్థులకు సంబంధించి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది అంటూ కూడా వాళ్ళు ఒక ప్రకటన అయితే చేశారు. మొత్తంగా కూడా గత కొన్ని రోజులుగా ఫీ రియంబర్స్మెంట్ పైన కొనసాగుతున్నటువంటి ఇటు స్తబ్దత కానీ కాలేజీల విషయంలో కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన పూర్తి స్థాయిలో ఇప్పటికే చాలా వరకు కూడా కొన్ని మార్పులకు శ్రీకారం చుట్టింది. ఎందుకంటే విద్యార్థులకు సంబంధించినటువంటి భవిష్యత్తు ప్రభుత్వానికి ఇంపార్టెంట్ అని చెప్పి కూడా ఇందాక సీఎం కూడా మాట్లాడారు. మొత్తంగా కూడా ఈ చర్చలు అయితే సఫలం కావడం పట్ల ఇటు విద్యార్థులు కానీ అదేవిధంగా కాలేజీలకు సంబంధించినటువంటి యాజమాన్యాలు పూర్తి స్థాయిలోనైతే హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సౌజన్య. రైట్ విజయ్, థ్యాంక్ యూ.